హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. న్యూజిలాండ్లో సమ్మర్ టైంలో స్ట్రాబెర్రీ పికింగ్, బ్లూబెర్రీ పికింగ్ ఇవి చాలా ఫేమస్. ఒక రోజులో 4 సీజన్స్ చూసే అవకాశం వస్తుంది మీరు కనుక ఇక్కడ ఉంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడే ఒక్క సైడ్ చూస్తే మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నాయి అనమాట. ఇంకొక సైడ్ చూస్తే ఇదిగోండి ఇలాగ ఎండగా ఉంది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అన్ని ఇక్కడే అన్ని ఏం చేస్తారు. ఇందాక అది గూడౌన్ అని చెప్పడానికి నా బ్రెయిన్ కి రాలేదు. నేను ఇప్పుడు వీళ్ళకి అదే చెప్తున్నాను అనమాట. నా బతుకు అటు హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగులో తయారైంది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక. నడవలేరు అనుకుంటే ఇదిగోండి ప్రాక్టర్ ట్రైన్ వస్తుంది. సో ఈ ట్రైన్ లో మనం వెళ్ళొచ్చు. వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? ఇదిగోండి కనుచూపు మేరలో మీకు కనిపించేదంతా ఇదంతా స్ట్రాబెరీ ఫార్మ్స్. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా తింటూనే ఉన్నాడు. మీలో ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇవాళ మనం డ్రైవ్కే కాదు ఒక స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్తున్నాం. సే హాయ్ టు మై ఫ్రెండ్ పూజ. హాయ్ ఫ్రెండ్స్. అండ్ మై బ్రదర్ అక్షయ్. టడ్డా, హలో. నా ఛానల్కి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట వాళ్ళకి. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్తున్నాం అనమాట. న్యూజిలాండ్లో సమ్మర్ టైంలో స్ట్రాబెర్రీ పికింగ్, బ్లూబెర్రీ పికింగ్ ఇవి చాలా ఫేమస్. అండ్ మనకి స్ట్రాబెరీ ఫార్మ్స్ మన సైడ్ ఏంటి మనకి అంతగా ఎక్కువ ఉండవు కదా, ఎక్కువ కాశ్మీర్ అటు సైడే ఎక్కువ ఉంటాయి. సో మీకు కూడా చూపిస్తాను స్ట్రాబెరీ ఫార్మ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. అండ్ ఇక్కడ అవును ఫార్మ్స్లోకి మనల్ని అలౌ చేస్తారనమాట ఇక్కడికి రావడానికి. సో మనం వెళ్ళి అక్కడ మనం పిక్ చేసుకోవచ్చు ఫ్రెష్ స్ట్రాబెరీస్. అసలు అదంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి 23 minutes డ్రైవ్. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. Okay, let's go. వెదర్ చూసి చాలా బాగుంది అని అనుకుంటున్నారేమో. ఇట్ రైన్డ్ టిల్ నౌ. లైక్ వెళ్ళాలో వద్దా అని ఆలోచించుకొని ఆగాం అనమాట. ఇప్పుడేమో మళ్ళీ ఇంత సన్నీగా ఉంది. మళ్ళీ స్ట్రాబెరీ పికింగ్ టైంకి వాన పడచ్చు చెప్పలేము. న్యూజిలాండ్ వచ్చి మొత్తం లైక్ ఐలాండ్ టైప్ కదా, మొత్తం వాటర్ అన్ని సైడ్స్ సరౌండింగ్ అయి ఉంటుంది. సో వెదర్ చాలా డైసీగా ఉంటుంది అనమాట. ఒక రోజులో 4 సీజన్స్ చూసే అవకాశం వస్తుంది మీరు కనుక ఇక్కడ ఉంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడే ఒక్క సైడ్ చూస్తే మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నాయి అనమాట. ఇంకొక సైడ్ చూస్తే ఇదిగోండి ఇలాగ ఎండగా ఉంది. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్. జస్ట్ వచ్చేసాం ఆల్మోస్ట్ జస్ట్ 3 kilometers అవే. 4 minutes లో అక్కడ రీచ్ అవుతాం. A few moments later. మనం వచ్చేసాం. ఇదే అనమాట గుడ్ ప్లానెట్. ఈ స్ట్రాబెరీ ఫామ్ అన్ని ఇక్కడే అన్ని ఏం చేస్తారు తర్వాత మాట్లాడుకుందాం. ఐ టోటలీ ఫర్గాట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది వచ్చేసి మనం PYO అంటే పిక్ యువర్ ఓన్ బెర్రీస్ కి రూట్ అనమాట. ఇందాక అది గూడౌన్ అని చెప్పడానికి నా బ్రెయిన్ కి రాలేదు. నేను ఇప్పుడు వీళ్ళకి అదే చెప్తున్నాను అనమాట. నా బతుకు అటు హాఫ్ ఇంగ్లీష్ హాఫ్ తెలుగులో తయారైంది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక. ఓకే, ఎక్కువ ఆగను. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫార్మ్. సూపర్ వెరీ నైస్. సో కార్ పార్కింగ్ ఇక్కడ ఇలా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒక 2-3 కార్ పార్క్స్ ఉంటాయి. యూజువల్గా వాళ్ళ వెదర్ అంత బాగాలేదు కాబట్టి లైక్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. కట్ షాట్ ఇప్పుడే కనుక చూసుంటే వెదర్. సమ్మన్ ఈస్ లుకింగ్ సో హ్యాండ్సమ్ టుడే. అంటే ఎప్పుడు హ్యాండ్సమ్గా ఉంటాడు, వాళ్ళు ఒకరోజు హ్యాండ్సమ్గా ఉన్నాడు. అమ్మాయిలు ఎవరు పడమాకండి, ఆల్రెడీ పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది అనమాట. సరే తరలే. సచ్ ఎ గుడ్ డే. నడవండి వెళ్దాం. సో ఇదే అనమాట ఎంట్రన్స్ గుడ్ ప్లానెట్కి. కావాలంటే ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అక్కడ తీసుకోవచ్చు. ఇది వచ్చి ఐస్ క్రీమ్స్ అండ్ డ్రింక్స్కి అడ్వెంచర్ పార్క్ టికెట్స్. తర్వాత మనం అక్కడ బకెట్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. త్వరగా వెళ్ళి బకెట్ కలెక్ట్ చేసేసుకుందాం. లెట్స్ గో. You never catch in your bathroom pocket.
సో ఇవన్నీ $27 అన్నమాట. సో ఇది ట్రైన్ స్టేషన్ అనమాట. అక్కడ చూసారా లైక్ ట్రైన్ వస్తుంది, మీకు కనిపిస్తుందో. సో దిస్ ఇస్ ద ట్రైన్ స్టేషన్. ఇది ఫామ్ అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్నాయా స్ట్రాబెర్రీస్, ఇంకా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అక్కడ కనిపించేది ఎంత ఉంటుందో అంత హైట్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ ఫీల్డ్ అక్కడ క్లోజ్ అయిందని చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇనీషియల్గా ఆ స్ట్రాబెర్రీస్ కనుక పిందల్లా ఉంటే ప్రతి ఫామ్లోనూ క్లోజ్ చేయనివ్వరు. మనం అక్కడ లోపల మన కనుచు మేరకు కనిపించేదంతా స్ట్రాబెర్రీ ఫామే. సో లోపల కనుక నడవలేరు అనుకుంటే ఇదిగోండి ప్రాక్టర్ ట్రైబ్ కూడా ట్రైన్ వస్తుంది. సో ఈ ట్రైన్లో మనం వెళ్ళొచ్చు. సో ఇది చిన్నపిల్లలకే కాదనమాట, మనం కూడా ఎక్కచ్చు, పెద్దవాళ్ళకి కూడా. నడవలేము ముసలోళ్ళం అనుకున్న వాళ్ళం. సో నేను ముసలిదాన్ని నేను ఫీల్ అవుతున్నాను. సో లెట్స్ స్టార్ట్. నన్ను ఒకదాన్ని ఇక్కడ బ్లాగర్ అనుకుంటారు, నేను ఓన్లీ స్పెసిఫిక్ బ్లాగర్ అనమాట. ఎవరికి సో రెడీ అయిపోయారు ట్రైన్లో అనమాట. మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో how are you feeling? Amazing as always. How about you? Now you said I'm feeling handsome. సో యా కొంచెం కాదు, చాలా అంటే చాలా విడిగా ఉందన్నమాట. సో ఓకే, దిస్ ఇస్ వాట్ ఫన్ అనమాట. మీకు మొత్తం వర్క్ మునిగిపోయి ఫస్ట్ టైం ఇంకా నా ముఖాన్ని ఆపేసి నేను సో ఇప్పుడు వరకు చూసుకోవచ్చు మన స్ట్రాబెరీ ఫార్మ్స్. ఇంకా స్ట్రాబెరీ ఫార్మ్స్ డిఫరెంట్గా హార్వెస్ట్ చేస్తారనమాట. ఈ వచ్చి ఇక్కడ చూడండి, ప్లాంట్ మీద కాకుండా ఒక హైట్లో పెట్టి ఫార్మ్ చేస్తారు. సర్టెన్ టైప్ ఆఫ్ టెంపరేచర్, సన్లైట్ హార్ట్గా తగలకుండా. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట. What are you guys doing? We are first filling our stomach and then our buckets. ఇదిగోండి ఇలాగా లోపల మనం వెతుకొని తీయాలన్నమాట. ఇలా ఉంటాయి స్ట్రాబెర్రీస్. Pooja is giving me one. Oh, you're about to eat. No. I was like, will you take it or not? Taste and tell me. సో గుడ్. క్లీన్ చేస్తున్నాయా లేదా అని చెప్పి మీరు అనుకోకర్లేదు. డస్ట్ అయితే పడుండొచ్చు కానీ న్యూజిలాండ్లో పెస్టిసైడ్స్ అయితే వేసి ఏది పెంచరు అనమాట. సో అట్లీస్ట్ ఇట్స్ పెస్టిసైడ్ ఫ్రీ. దుమ్ముదులి ఎలాగో రోజులో అటు ఇటు వెళ్తూ రోడ్ సైడ్ ఫుడ్ తినేటప్పుడు ఎలాగో అది మనకు అలవాటే కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఇదైతే చాలా చాలా స్వీట్గా ఉంది. సో యమ్మీ, సో యమ్మీ. ఇదిగోండి కనుచూపు మేరలో మీకు కనిపించేదంతా ఇదంతా స్ట్రాబెరీ ఫార్మ్స్. ఒక మన ఏషియన్స్ మాత్రమే. నేను జూమ్ చేసి చూపిస్తాను, అక్కడ మీకు కనిపించవచ్చు. అక్కడ ఒక కపుల్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కనిపించవచ్చు, అక్కడ ఒక కపుల్ వ్లాగ్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు తప్ప, ఇంకా మనం తప్ప అనమాట. ఇక్కడ అసలు ఎవరైనా సరే వైట్స్ కానీ ఇక్కడ ఉండే నేషనాలిటీ వాళ్ళు కానీ ఎవరు పెద్దగా ఫొటోస్ తీసుకోరు. ఎవరు పనిలో వాళ్ళు జస్ట్ ఎందుకు వచ్చాం, స్ట్రాబెరీ పికింగ్ వచ్చామా, ఆ స్ట్రాబెరీస్ పిక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాకపోతే మనం లైఫ్లో ఎలా డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలో మన ఏషియన్స్కి ఒక్కలకే తెలుసు అని చెప్పి నా ఫీలింగ్. చూసారా భలే ఉన్నాయి. ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే మమ్మీ ఉందన్నమాట నా దగ్గర. సో మమ్మీని తీసుకొచ్చాను. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమ్మ అయితే తింటూ ఒక కోస్తూ తినేసింది. దిస్ లుక్స్ సో ఫ్రెష్. లెట్స్ ప్లక్ ఇట్. ఐ పిక్ ద బెస్ట్ వన్. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా తింటూనే ఉన్నాడు. How many did you pick till now? And you must have ate that much already, no? I can't be selfish. I have to think of you also. You pick like this. Huh. You have to put it in the bucket. Cheers from you. ఇంక ఇవాళ మేమంతా ఇక్కడే ఉండేటట్టున్నాం ఈ ఫామ్లోనే. వీళ్ళు పిక్ చేసేది తక్కువ, తినేది ఎక్కువలా ఉంది.
సో ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే కనీసం ఇలాంటి ఈవెంట్స్ చాలా బాగుంటాయి అనమాట. మన ఇండియాలో కూడా ఇలాంటివి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన కిడ్స్కి అంటే స్ట్రాబెరీస్ లాంటివి ఉండవు కానీ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పికింగే అనమాట. అది జస్ట్ అలా పెడితే ఏంటంటే పిల్లలకి ఇప్పుడు నాకే చాలా వరకు ఫార్మింగ్ తెలియదు, చాలా ఇంట్రెస్ట్ నాకు మ్యాక్సిమం తెలియదు. ఇలా ఇక్కడికైనా వచ్చినప్పుడు ఇదేదో వింతలాగా ఫీల్ అయ్యి ఎగ్జైట్ అయిపోయి వచ్చేస్తూ టికెట్ కట్టి మరీ వస్తామన్నమాట. అదే మన ఇండియాలో కూడా ఏమైనా హార్వెస్టింగ్ లాంటివి ఏమైనా క్లాసెస్ కానీ లేదంటే ఇలాగా హార్వెస్ట్ అయ్యే టైంలో ఒక ఏరియాకి ఇలాగా పికింగ్ టైప్ది ఏమన్నా పెడితే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కానీ మన జనరేషన్కి కానీ ఏమంటారు వాళ్ళకి తెలుస్తుంది ఫార్మింగ్ గురించి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇలా ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, వీ నెవర్ నో. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఫ్యామిలీ ఈవెంట్. This is ittu so chotu like, but how cute it is. Small ones are very cute. I feel like eating this. Just now I gave lecture like not to eat. Why? Because I got advice from everyone that please also eat and then fill up your buckets and then come home. You only told me last time. yeah, we can eat. I couldn't stop. ఇంకా నేను లంచ్ చేసేది లేదు, ఇదే లంచ్ ఇవాళ. స్ట్రాబెరీస్ ఫర్ లంచ్. Tomorrow I'll eat strawberry. I'll make షో ద సైజ్ ఆఫ్ ఇట్. ఈట్. చిన్న చిన్నవి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. టేక్ ఇట్. ఇట్స్ హియర్. ఒక్కటి పని తినంగా చేయమన్నమాట మనం. చూడండి ఇది నా పని. If it was India and if someone would have said I can't carry my bucket, I would have taken and run away. పూజ అంటుంది ఇండియాలో కనుక ఎవరైనా సరే ఈ బకెట్ నేను మూయలే నన్ను కొంచెంసేపు తర్వాత ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం కదా, అలా కనుక నాకు ఎవరైనా బకెట్ ఇస్తే ఈ బకెట్ తీసుకొని నేను పారిపోతాను, నాకు అంత నచ్చింది అంటుంది అనమాట. జస్ట్ ఎక్కడికక్కడ దొరికినాయి. తెలుసా వీటిలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. చాలామంది నన్ను ఫార్మింగ్ గురించి జాబ్స్ కూడా అడుగుతున్నారు కదా. ఈ ఎంప్లాయ్మెంట్ జాబ్స్లో ఏంటంటే ఇది 6 months ఇస్తారనమాట. జస్ట్ ఇలాగ ఫీల్డ్స్ వచ్చి ఫార్మింగ్కి ఇలాగా పిక్కింగ్కి వీటికి పని చేయాలి. సో ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ మీరు పీసీసీ పోలీస్ క్లియరెన్స్ అంతా క్లియర్ చేసేస్తే 6 months వీసా అయితే మీకు వస్తుంది. ఈ ఫామే కాదు, డిఫరెంట్ సీజన్స్కి కివీ ఫామ్ అవన్నీ ఉంటాయి. సో వాటికన్నిటికీ డిఫరెంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని what is this visa called when they do it in the farm visa? AEW. ఆ వీసా పేరు మర్చిపోయి నేను ఎలాగో డిఫరెంట్గా వీసా గురించి చేస్తున్నాను అనమాట ఒక వీడియో. ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను. బట్ ఫార్మింగ్ అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో స్ట్రాబెర్రీ పిందగా ఉన్నప్పుడు ఇదనమాట ఈ కలర్లో ఉంటుంది. ఇది ఫ్లవర్, ఈ ఫ్లవరే ఇలాగా కాయలాగా అవుతుంది. వాళ్ళు ఇంకా ఆపరం అనమాట. స్ట్రాబెర్రీ యుద్ధం జరుగుతుంది. దే జస్ట్ కీప్ ఆన్ ఈటింగ్. సచ్ ఎ పీస్ఫుల్ ప్లేస్ కదా. సో ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళైతే చూపిను, మళ్ళీ అదే ట్రెస్ పాస్ తోటకూర అని చెప్పి రూల్స్ పెడతారు. అక్కడ చూసారా అదర్ సైడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద ఫామ్. నాకు ఈ చాలా ఎక్కువ వస్తాయి కదా, బట్ అలాగా కింద కూడా చేస్తారనమాట ఫార్మింగ్. అది ఇంకా రెడీ అవుతున్నాయో లేదంటే ఇవి మార్కెట్స్కి పంపించేయి అనుకుంటా. ఇవి టచ్ అయినెవరు. సో ఎంటైర్ ఫామ్కి మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎంటైర్ ఫామ్కి మనకి యాక్సెస్ ఇవ్వరు అనమాట. కొన్ని బయటకి వెళ్ళడానికి ఉంటాయి, కొన్ని జస్ట్ స్పెసిఫిక్గా మనం జస్ట్ స్పెసిఫిక్గా ఇలా వచ్చి పిక్చర్స్ కూడా అనుకుంటాం. పూజ షో దెమ్ హౌ డూ యూ చేంజ్ లేన్స్. ఓకే రెడీ, యూ కెన్. ఈజీ వే ఎలా వెళ్ళాలి అని చూపి. Strawberry farm lo మేము pick చేసిన strawberries. And we worked very hard. Yes. Tasting the strawberries. Even me too. వెదర్ ఆల్రెడీ చూసారు కదా సన్నీ, అండ్ నేను మీకు క్లౌడీ కూడా చూపించాను. ఇప్పుడు ఇట్స్ టూ విండీ అని ఏమంటారు ఈకలు లీవ్స్ అన్నీ పడుతున్నాయి అన్నమాట మీద. ఇట్స్ టూ విండీ. సచ్ ఎ గుడ్ డే టు బి అవుట్ సైడ్ అండ్ విత్ స్ట్రాబెర్రీస్ ఆఫ్ కోర్స్. రిటర్న్ వెళ్తున్నాం అనమాట.
$27, 1.3 kg $19.50, raspberry $22 and blueberry ఇదన్నమాట. అండ్ అంకుల్ అయితే సో స్వీట్ అసలు. యూస్ చేస్తుంటే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అదే నా ట్రైన్ దానిలాగా చూపించినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాను. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న స్ట్రాబెర్రీ సారీ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి అన్నమాట, ఫ్రెష్లీ క్రష్డ్. అండ్ ప్రైస్ వచ్చి రెగ్యులర్ సైజ్ $6.50, లార్జ్ అయితే $8. అండ్ ఇక్కడ మనం పిక్ చేసుకొని అక్కడ కలెక్ట్ చేసుకోవడమే. లెట్స్ గో. హలో పూజ. ఎగ్జాక్ట్లీ న్యూజిలాండ్ మీకు చెప్పా కదా, పర్ఫెక్ట్ టైమింగ్ బ్రో. How is the experience, you guys? Amazing. I loved every moment. Picking up the strawberries and eating. Yep, it was good. Yup, it was yup. Yep, it was good. అంతే అండి వాళ్ళ వీడియోకి అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ ఇంకొక ప్లేస్కి డిన్నర్కి వెళ్ళాలి. అది షార్ట్స్లో క్యాచప్ చేసుకుందాం, లేదంటే మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ అందరికీ ఏం చాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే. లవ్ యూ.